ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వార్షిక పవిత్రోత్సవాలు. ఆలయ ప్రాంగణంలో హోమక్రతువులు, స్నపన తిరుమంజనం. కపిల తీర్థంలో మాస శివరాత్రి విశేష కైంకర్యం. ఆది దంపతులకు శాస్త్రోక్తంగా సుగంధాభిషేకం. కీలపట్లలో శ్రీ కోనేటి రాయనికి స్నపన తిరుమంజనం. శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు, పవిత్ర సమర్పణ. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. కళ్యాణకట్ట తదితర ప్రాంతాలలో సౌకర్యాలపై అధికారులకు సూచనలు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కొలువుదేర్చి హోమాది క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిల తీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా సోమవారం అభిషేక సేవ కనుల పండుగ జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తమిళనాడు రాష్ట్రం పూనమల్లికి చెందిన శ్రీ అలిమేలు మంగా ట్రస్ట్ నిర్వాహకులు గోపాలకృష్ణ సోమవారం తమ బృందంతో కలిసి 6 గొడుగులను తీసుకుని తిరుపతి శ్రీ కోదండ రామాలయానికి చేరుకున్నారు. గత 9 సంవత్సరాలుగా వీరు టీటీడీకి గొడుగులను విరాళంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు మేళతాళాలతో ఊరేగింపుగా గొడుగులను తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి వారికి 2 గొడుగులను సమర్పించారు. మిగతా 4 గొడుగులను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా త్వరలో శ్రీవారికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పూవై అలిమేలు మంగ ట్రస్ట్ చైర్మన్ గోపాలకృష్ణ గారు 4 గొడుగులు ప్రతి సంవత్సరం సమర్పించడం, కోదండరామ స్వామి వారికి 2, వెంకటేశ్వర స్వామికి 4 ఇవ్వడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామికి భక్తితో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి గొడుగులు తీసుకొచ్చి ఇక్కడ కోదండరామ స్వామికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించడం మనస్ఫూర్తిగా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కుటుంబాలకు ఎక్కువగా ఉంటాయి. వారి ఆయురారోగ్యాలు కాపాడాలని వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆయన భక్తిభావాన్ని చాటుకున్న భక్తుడు గోపాలకృష్ణ గారు అనేసి కూడా ఆయన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారి ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా పుష్పమాలలను సంప్రోక్షణ చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు.
అనంతరం యాగశాల కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి శ్రీ కోనేటి రాయస్వామి వారి మూలమూర్తికి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు, బలిపీఠ ధ్వజస్తంభాలకు, గోపుర కలశ శిఖరాలకు పవిత్రాలను సమర్పించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో ఆదివారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ఎదుట తప్పిపోయిన యాత్రికుల సమాచారాన్ని తెలిపే కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన యాత్రికుల సమాచార కేంద్రంలో సిబ్బందితో మాట్లాడారు. యాత్రికులకు అందించే టీటీడీ సమగ్ర సమాచారంతో కూడిన కరపత్రాలను పరిశీలించారు. అనంతరం కళ్యాణకట్ట చేరుకొని పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాదరక్షలు ఎక్కడికక్కడ వదిలి ఉండడంతో అనుకూల ప్రదేశంలో పాదరక్షల కౌంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో టీటీడీ అదనపు ఈవో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీదేవికి నిత్య పూజలను పూర్తి చేసి సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం మహాగణపతి ఆరాధన నిర్వహించారు. ఆపై ఉపాలయంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి షోడశోపచార పూజలు పూర్తి చేసి సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం భక్తులు అర్చకుల సమక్షంలో స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారిని వెండి కవచం, నాగాభరణాదులతో అలంకరించి బిల్వ పత్రార్చన, పుష్పార్చన నిర్వహించి నైవేద్యాలు, నీరాజనాలను అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చిత్తూరులోని గిరింపేటలో వెంచేసిన శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు శ్రీ చిదంబరేశ్వరుని సన్నిధిలో సంకల్ప ప్రార్థన, గణపతి ఆరాధన జరిపారు. అనంతరం నమక చమక మంత్ర పఠన యుక్తంగా శ్రీ చిదంబరేశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, విభూది, చందనాది సుగంధాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి స్వామివారికి భస్మరేఖలు, చందనాదులతో తిలకధారణ చేసి బిల్వ పత్రార్చన నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ ఈ సందర్భంగా శివపార్వతులు శివకామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి మాణిక్య వాచకర్ మూర్తుల వద్ద దీపారాధనలు చేశారు. వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. త్రిమూర్తి స్వరూపులైన గురు రూపమే శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు. దత్తాత్రేయ స్వామివారి దర్శనం భక్తుల మహద్భాగ్యం. స్వామివారి అభిషేక వీక్షణం జ్ఞానప్రదాయకం. ఈ సందర్భంగా వరంగల్లోని దత్తక్షేత్రంలో ముందుగా స్వామివారి పంచలోహమూర్తికి భక్తులు స్వయంగా తైలాభిషేకాలను జరుపుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆపై స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం తైలాభిషేకం అలాగే పంచామృతాలతో అభిషేక సేవను నిర్వహించి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నూకల కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో అఖండ గోవిందనామ జపయజ్ఞ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వేదికపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుని బృహత్తరమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు, తామర పూలతో అర్చనలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు భజన భక్త బృంద కళాకారులు నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనలాపన, కోలాట ప్రదర్శన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ విశేష కార్యక్రమంలో పాలుపంచుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలను ధరించిన స్వామివారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు.
కడపలోని శ్రీ మార్తమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక సుమంగళి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సర్వమంగళ స్వరూపిణి ఆదిశక్తిని సకలాభరణ భూషితంగా సౌభాగ్యలక్ష్మిగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంకల్పం పూర్తి చేసి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించారు. ఆపై సువాసినుల చేత త్రికరణ శుద్ధిగా అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజ, అష్టోత్తర పూజలతో సుమంగళి పూజను నిర్వహింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 84,066 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,044 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.